ఏం జానకక్క బిజీగా ఉండవు? అవును సురేష్, ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి, కుడతా ఉన్నాను. సరే అక్క, నా భార్య కూడా కొన్ని ఇచ్చింది, ఇవి కూడా అట్లా కుట్టించి. అబ్బా ఎక్కువ అవుతున్నాయి సురేష్. సరేలే, ఎలాగలా కుట్టిస్తాలే అయ్యా. ఇంతకీ నీ కొడుకు ఇప్పుడు ఏం పని చేస్తున్నాడక్క? బాగా చదువుకున్నాడని చెప్పావు. నా కొడుకా? ఏరా రంజిత్, ఆడు కూర్చొని ఫోన్ చూస్తా ఉన్నావు, ఆఫీస్కి ఏం వెళ్ళా? నా చదువు తగ్గ జాబ్ దొరకలేదు మావ, అందుకే ఖాళీగా ఉన్నానా. చదువు తగ్గ జాబ్ దొరకపోవడం ఏంట్రా? ఏంటక్క? ఏం చేశా సురేష్, వాడు బాగుండాలని కష్టపడి చదివిస్తే వాడేమో ఉద్యోగం రాలేదని ఇంటి దగ్గరే కూర్చో ఉన్నాడు. చదువు తగ్గ పనే రాదు రంజిత్, ఎప్పుడు ఏదో ఒక పనైనా చేసుకోవాలి. మీ అమ్మకి కొంచెం హెల్ప్ గా ఉండొచ్చు కదా. ఏంది మా నువ్వు అందరికీ అడిగిస్తున్నావా? ఏం చైనా జాబా చేసేక్కడికి తొందర నీకా? రే, ఇప్పుడు నిన్నెవరు ఏమన్నారు రంజిత్? మీ అమ్మకి ఏదో హెల్ప్ గా ఉంటావని చెప్పాను అంతేరా, దానికి మీ అమ్మని ఎందుకు అరుస్తున్నావు? అరుస్తాడు సురేష్, అరుస్తాడు. వాడు నా పైన అరుస్తాడు. ఇంట్లోనే కూర్చో ఉంటే ఎవరైనా జాబ్ ఇస్తారా? బయట వెళ్ళి ప్రయత్నిస్తే కదా వస్తుందా? ప్రయత్నించి అయిపోయింది. నా చదువు తగ్గట్టు ఉద్యోగం దొరకలా. నీకు చెప్పినాను కదమ్మా, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఓరే రంజిత్, నాకు ఊహ తెలిసింది. మొదలు మీ అమ్మ కూలి పనికి వెళ్ళి నా కొడుకు గొప్పోడు అవ్వాలని చెప్పి సాగిందిరా. మళ్ళీ ఆ ఎండలో పోయి కష్టపడలేక ఈ టైలర్ మిషన్ నేర్చుకొని రాత్రింబవళ్ళు నీకోసమే మేలుకొని కొడతా ఉందిరా తల్లి. ఎందుకురా ఆ విధంగా మాట్లాడతావు? నా చదువు తగ్గ ఉద్యోగం దొరికితే నేను చేస్తాను, నాకెవరు చెప్పలే. అది కాదు రంజిత్. సురేష్, వాడికి ఎన్ని చెప్పినా అర్థం కాదు అబ్బయ్యా, వదిలియ్యా. వాడు మారడా. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మాట్లాడతావమ్మా ఈ మాదిరిగా నువ్వా? నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నువ్వు బాగుపడేంత వరకు నాకు ఈ కష్టం తప్పదురా. నువ్వు జీవితంలో గొప్పగా బతకాలన్నంత తపనే నన్ను బతికిస్తా ఉంది. అక్క, ఆ ఆశ తీరకుండానే పోతానేమో అని భయం వేస్తుంది సురేష్. నాకు వీడికి అర్థం కావడం లేదు. అమ్మా అన్ని మాటలు వద్దులే అమ్మా, నేను ఏదో ఒక జాబ్ చూసుకొని పోతాలే అమ్మా. నువ్వు అలా మాట్లాడుతా అంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. చదువుకోవడం గొప్ప కాదురా, మంచి ఉద్యోగం సంపాదించుకునేదే గొప్ప. మంచి ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా. ఏం చేస్తున్నావురా? ఉద్యోగం వచ్చేదాకా ఏదో ఒక పని చేస్తానమ్మా, ఎందుకు ఖాళీగా ఉండేది? రేయ్, నువ్వేంది టైలరింగ్ పని చేసేదా? ఈ నుంచి లేసిపో. నీ వల్లే అక్క వాడు చెడిపోయింది. వాడు పని చేసేటప్పుడు ఈ పని ఏంది నువ్వు చేసేదని చెప్పడమే అదే పెద్ద తప్పు. ఎప్పుడు కానీ మనం చేసే పని తక్కువ చేసి చూపించకూడదు. ఏమో నువ్వు చేసే పనే కదా వాడు కూడా చేస్తానంటున్నాడు. పని ఏదైనా సరే మనసుంటే చాలు. పని లేని వాడు కాదు, ప్రయత్నం లేని వాడు ఓడిపోతాడు. వాడి దగ్గర ఏ పని చేయించకుండా ఇంట్లో కూర్చోబెట్టుకున్నావు చూడు, నీది తప్పు. వాడినేం ప్రయోజనము?